స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాజిద్. ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ దేవాలయం ఆర్మూర్ నుంచి అంకాపూర్ వెళ్ళే రోడ్డు మార్గంలో ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ చిరుత సంచరిస్తుందన్న విషయం మనకు తెలిసింది. దీనిపై ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి వచ్చే భక్తులకు ఎలాంటి సదుపాయాలు కలిగిస్తున్నారు, మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. పులి సంచరిస్తుందని నిజమే. ఒక భక్తుడు ఒక 15 days బిఫోర్ ఇక్కడ భక్తుడు వచ్చేటప్పుడు అక్కడ వచ్చే కమాన్ దగ్గర కోతిని ఎత్తుకొని పోయి వెళ్ళిపోయిందంట. చూశాడు ఒక భక్తుడు మాత్రము. మళ్ళీ గత 3 రోజుల కిందట 31వ తారీఖు నాడు కూడా ఈ గొర్రెల కాపలి గొర్రెలు కాచే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గరనే గొర్రెలు మేపడుతుండగా అక్కడ పక్క నిలవడంగానే అతను అలా గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. అతను ప్రత్యక్ష సాక్షిగా చూసి బిఫోర్ 3 రోజుల ముందు మాకు చెప్పాడు. మా కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అంతా తిరగడం జరిగింది. ముంగడ ఉన్న కొయ్యగుట్ట అంటారు. ఇక్కడ ఇది కూడా అడవి ప్రాంతంలో ఇక్కడ ఉంటుంది. దీనికి దగ్గరలో కూడా మన మునిపల్లి గుట్ట అని చెప్పి అది పెద్ద అడవి ప్రాంతమే. ఈ అంకాపూర్ మునిపల్లి పట్టుకొని అక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. అడిమాడిపల్లి ఇవన్నీ జంగల్ ఏరియాని మొత్తం. ఇక్కడ కూడా మేము సీసీ కెమెరాలు అరేంజ్మెంట్ చేశాము. ఈ దొంగలు వచ్చి సీసీ కెమెరా వలగొట్టారు. అప్పుడు కూడా కొద్ది ఇట్లనే పులి ఉందని చెప్పి అప్పుడు కూడా ఒక టాక్ వచ్చింది అప్పట్లో కూడా. ఇప్పుడు మేము అలాగే ప్రతిరోజు ఇక్కడ మన ఆలయ కమిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ కాపలా లెక్క ఇక్కడ భక్తులకు కానీ ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. ఇక్కడ కొత్తగా గుడి కడుతున్నాము, పెద్దమ్మ గుడి. అందుకొంచెం ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ ఉంటారు ఆల్రెడీ ఇక్కడ. ఇంకోటి, ఇంతకుముందు ఏదైతే సిద్ధులగుట్ట పైన చిరుత కనిపించిందని మనం అందరం అది వార్తల్లో విన్నాము. ఆ చిరుతని ఇదంతా తిరుగుతుందని ఏమైనా అట్లా ఉందా ఏదైనా? ఇక్కడ ఊరు వాళ్ళు కూడా అదే అంటున్నారు. చిద్లగుట్ట ఇంతకుముందు కనిపించింది. ఇప్పుడు ఆ చిద్లగుట్ట పక్క పొంటి కొయ్యగుట్ట అని చెప్పి చిద్లగుట్ట కన్నా ఇక్కడ జంగల్ లెక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ చెరువు దగ్గర ఉన్నది గుళ్ళ చెరువు అని చెప్పి దానికి తాగడానికి వాటరు. మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు కుక్కలు ఉంటుండే 8-9 కుక్కలు కూడా కనబడతలేవు. మళ్ళీ ఈ ప్రాంతంలో నెమలిలు ఉంటాయి. ఆ నెమలిని వేటాడుతుంది. కోతులు ఉన్నాయి, కోతులను వేటాడుతుంది. ఈ చుట్టుపక్కల గొల్లు కావడానికి వస్తారు. గతంలో ఒక 15 రోజులకి బిఫోర్ కూడా ఒక 2 గొల్లుని తినేసిందంట ఆర్మూరు అతని. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల కిందట కూడా ఒక మేకని తినేసిందంట. మరి సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? మేము ఒక 15 రోజుల కిందట కూడా అటవీ శాఖ అధికారులకు కలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, చూశారు. వాళ్ళు కూడా ఆనవాయిలు కావాలన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ 3 రోజుల కిందట కూడా అది మా అటవీ ఇన్స్పెక్టర్ కూడా మేము లెటర్ ఇచ్చాము. ఆలయ కమిటీ పరంగా కూడా మేము లెటర్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఈ రోజు కూడా వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళు కూడా సీసీ కెమెరాలు కానీ బోన్ కానీ అరేంజ్మెంట్ మేము ఇంకా పై ఆఫీసర్లకు చెప్పగలుగుతామని చెప్పారు. మీరు ఇచ్చే సందేశం ఏంది భక్తులకు? మేము భక్తులకు కూడా చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు మీరు వచ్చే భక్తులు కూడా ప్రతిరోజు అమ్మవారి దగ్గర రండి. అలాంటి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టాము. ఆలయ కమిటీ వాళ్ళు కూడా రోజు ఒక 10-12 మంది ఇక్కడ రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇక్కడనే కాపలాగా ఉంటున్నారు. మేము కూడా తొందరనే ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా మెయిన్ రోడ్ నుంచి కమాన్ నుంచి పడితే పెద్దమ్మ టెంపుల్ దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేద్దాం అనుకుని నిర్ణయించాము. అది కూడా తొందరనే అయిపోతుంది. భక్తులు ఎలాంటి భయపడకుండా అమ్మవారి దయ ఉంచి అమ్మవారు నమ్మకం మీద ఎలవేళ రావచ్చు. భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మాకు హామీ ఇచ్చారు. అతి తొందరలోనే ఆ చిరుత ఉన్నా కానీ దాన్ని కనుక్కుంటామని చెప్పారు. ఆలయ కమిటీ వారు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలో గత కొన్ని నెలల నుంచి చిరుత సంచరిస్తుందన్న విషయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని